కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసుకుందామనుకున్నారు. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఆ ఆరుగురు ఓ వ్యక్తిని నమ్మి 11 కోట్ల రూపాయలు ఇచ్చారు. బ్లాక్ కాస్త వైట్ అవుతోందని సంబరపడ్డారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. బ్లాక్ అండ్ వైట్ పేరుతో కలర్ సినిమా చూపించేశాడు ఆ కేటుగాడు. డబ్బు తీసుకెళ్లిన వ్యక్తి ఇచ్చిన షాక్కు దిమ్మ తిరిగి ఆ డాక్టర్లకు బొమ్మ కనిపించింది. అతడిచ్చిన ట్విస్ట్కి బ్లాక్ వైట్ కాదు కదా, వారి ముఖాలు వైట్ వాష్ అయ్యాయి. అసలేం జరిగిందో చూడండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ఆసుపత్రుల అడ్డ. ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచే కాక పక్కన మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దాదాపు 200కు పైనే ప్రైవేట్ ఆసుపత్రులుంటాయి. రోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన డాక్టర్లకు ఓ వ్యక్తి గట్టి జలక్కిచ్చాడు. నగరంలో పేరు మోసిన 6 డాక్టర్లు తమ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఆ గ్రూప్లోనే ఓ వైద్యుడే ఇందుకు సూత్రధారి. ఆయనే ఓ దళారిని రంగంలోకి దించి వ్యూహం రచించాడు. ప్లాన్ ప్రకారం నమ్మిన వారిని నిండా ముంచేశాడు. 11 కోట్ల రూపాయలను ఈజీగా జేబులో వేసుకున్నాడు. తమ దగ్గరున్న పాత పెద్ద నోట్లను ఓ దళారి చేతికి ఇస్తే తెల్లధనంగా మార్చేస్తాడని నమ్మించాడు ఆ సూత్రధారి. తాను కూడా ఇస్తున్నానని బిల్డప్ ఇచ్చాడు. సహచర డాక్టర్ ఇస్తున్నాడన్న భరోసాతో మిగిలిన 5 దళారీకి 11 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ఇచ్చేశారు. అయితే డబ్బు తీసుకున్న వ్యక్తి మాయమైపోయాడు. రోజులు గడిచినా మార్పిడి నగదు ఊసేలేదు. ఏం జరిగిందని ఆరా తీస్తే దళారి సొమ్ముతో నాందేడుకు ఉడాయించినట్లు తేలింది. ఇందులోనే సదరు దళారి జిల్లా కేంద్రంలో ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఓ రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారు. డబ్బులు ఇవ్వాలని డాక్టర్లు దళారీపై ఒత్తిడి తెచ్చారు. డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని, తానే వెళ్లి మీపై కేసులు పెడతానని బెదిరించాడట ఆ దళారి. దీంతో వైద్యులకు దిమ్మ తిరిగిపోయింది. అతగాడు ఇచ్చిన షాక్ కి డాక్టర్లకు పట్టపగిలే చుక్కలు కనిపించాయి. సొమ్ములు ఇచ్చారు సరే, ఇచ్చినట్లు సాక్ష్యం ఉందా, ఉంటే చూపండి అంటూ ఆ దళారి వైద్యులపై రివర్స్ అయ్యాడట. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినా, ఎవరితోనైనా బెదిరించినా ఊరుకోనని, బ్లాక్ మనీని వైట్ గా మార్చమంటూ తనకు ఇచ్చారని పోలీసులకు చెప్పి కేసు పెట్టిస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. తనపై కేసు నమోదైనా ఏమీ కాదని, జిల్లా కేంద్రంలో మీ పరువే పోతుందని హెచ్చరించాడట. సొమ్ము ఆదాయ పన్ను శాఖ అధికారులకు తీసుకెళ్లిపోతారు. సొమ్ము పోయి పరువు పోగొట్టుకుని కేసుల్లో ఇరుక్కుని చివరకు ఇబ్బందులు పడేది తామేనన్న భయంతో వైద్యులు వెనక్కి తగ్గారని సమాచారం. డబ్బులు ఇచ్చిన 6 డాక్టర్లు ఓ సూత్రధారి దళారి వెంట ఉండి ఈ కథంతా నడిపిస్తున్నాడని తెలుస్తోంది. తాను కూడా డబ్బు ఇచ్చి బాధితుడిగా మారానని నమ్మించేందుకు ఆ డాక్టర్ ప్రయత్నిస్తున్నాడట. నమ్మి నగదు చేతికి ఇస్తే దళారీతో కలిసి నట్టేట ముంచాడని, సొమ్మును తలాసగం వాటాలు వేసుకున్నారని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. దళారికి మొదట్లో ₹1 కోటి ఇచ్చారని మొదట్లో ప్రచారం జరిగినా 11 కోట్లు అని తెలిసి వీరు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు దళారి పోలీసులతో కలిసి పక్కా స్కెచ్ వేశాడన్న ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో ఈ నగదు మార్పిడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బాధితుల్లో ఎవరైనా ఒకరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప ఈ వ్యవహారం బయటపడే అవకాశం లేదు. అప్పటి వరకు బాధితులంతా తేలుకుట్టిన దొంగలే.